తన రాజ్యాల్లో ప్రజలందరూ బాగుండాలి అని కోరుకునేవాడు రాజు. అలాగే సినీ పరిశ్రమలో అందరూ బాగుండాలి అని కోరుకునే రారాజు మన ప్రభాస్. నాకు ఎందుకు చెప్పాలనిపించిందంటే, నేను రాత్రి రాజాసాబ్ రిలీజ్ ఈవెంట్లో తన నిష్కల్మషమైన ప్రేమ చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది. తన చుట్టుపక్కల వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, తన అభిమానులు ఆనందంగా ఉండాలి, తనతో సినిమా చేసిన నిర్మాత క్షేమంగా ఉండాలి, తనతో తను డైరెక్ట్ చేసిన డైరెక్టర్కి సక్సెస్ రావాలి, పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి యాక్టర్కి వాళ్ళ కెరియర్స్ బాగుండాలి అని అందరి మంచి క్షేమం కోరుకునే ప్రభాస్ 100% రారాజు కాదు, చక్రవర్తి. ఈ సినీ సామ్రాజ్యానికి అతను ఒక చక్రవర్తి. అతని సినిమా రాజాసాబ్, అలాగే మారుతి, తను ఆయన ఎమోషనల్ విధం కూడా నన్ను చాలా టచ్ చేసింది. 3 సంవత్సరాలు తన కష్టం కన్నీళ్ల రూపంలో అది బయటకు వచ్చింది. జాన్ 9th నాడు రాజాసాబ్ రిలీజ్ అవ్వడమే కాదు, మరొక్కసారి పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా ఖ్యాతిని, గౌరవాన్ని అగ్రస్థానంలో మారుతి నిలబెట్టబోతాడు ఆ నమ్మకం నాకు వచ్చింది. అలాగే ఫ్యాన్స్ అందరూ కూడా గర్వంగా మా డార్లింగ్ ప్రభాస్ మరొకసారి తను పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్ అని ప్రూవ్ చేసుకునే సినిమా ఇది అని చెప్పుకుంటారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే వీళ్ళందరికీ అండగా నిలిచిన విశ్వప్రసాద్ గారు, ఆయన ధైర్యానికి, ఆయన నమ్మకానికి నేను సెల్యూట్ చేస్తూ, మీరందరికీ ఆ భగవంతుడు గొప్ప సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బెస్ట్ విషెస్.